బఠానీలను కడిగి నానబెట్టి ఉడికించి పెట్టుకోండి. బంగాళదుంపలను కూడా ఉడికించి పొట్టు తీసి పెట్టుకోండి. పాన్లో ఆయిల్ వేడి చేసుకుని పోపు దినుసులు వేసి వేగాక పసుపు, టమాటా ముక్కలు, కరివేపాకు కూడా వేసి కదుపుకోండి. టమాటా ముక్కలకు బదులుగా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. గరిటెడు నీళ్లు పోయండి. 1 నిమిషం పాటు ఉడికించండి. ఉప్పు, కారం అన్నీ వేసి మిక్స్ చేసుకోండి. ఉడికించిన బఠానీలను లైట్గా స్మాష్ చేసి వేసుకోండి. ఉడికించిన బంగాళదుంపలను కూడా లైట్గా స్మాష్ చేసి వేసుకోండి. ఉప్పు, కారాలు వీటికి పట్టేలా 1 నిమిషం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని మరో నిమిషం మగ్గనివ్వండి. ఈ కూరని రైస్, చపాతీ, పుల్కా దేనిలో అయినా తినచ్చు. ఈ కూరలో ఉల్లిపాయలు లేవు కదా, పూజలకి, మడి వంటల్లోకి తరగని కూరగా చాలా ఉపయోగపడుతుంది. పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.